హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పుదీనా పులావ్ చేయబోతున్నానండి. పుదీనా రైస్, పుదీనా పులావ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను కొత్త ఇంగ్రీడియంట్ని యాడ్ చేశానండి. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి. ఇది రైతాతో అయితే బాగుంటుంది. దీంట్లోకి ఏ కర్రీస్ అవసరం ఉండదు. ఈ పుదీనా పులావ్ తయారీ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. పుదీనా పులావ్ చేయడానికి పుదీనాని మా గార్డెన్లో హార్వెస్ట్ చేశానండి. 2 గుప్పులు అయింది పుదీనా. ఈ పులావ్ కోసం నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వాగా రాయల్ బిర్యానీ బాస్మతి రైస్ అండి. ఇవి పాతవి అయితే బాగుంటుందండి. పాత రైస్ చూసి తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇవి వెయిట్లో 250 గ్రామ్స్ ఉంటాయి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే సన్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ ఒక బౌల్లో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టి చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది రైస్ మనకి. బాస్మతి రైస్ అయితే మటుకి పాతవే తీసుకోవాలండి. కొత్తవి అయితే కొంచెం ముద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ పుదీనాని ఒక బేసిన్లో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి తీసి పక్కన పెట్టుకోవాలి. దీని మసాలా కోసం మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 6 మిరియాలు ఇవి ముందు పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రేకలు 4, 1 ఇంచు అల్లం ముక్క, చిన్న కొబ్బరి ముక్కలు 4 ఇవన్నీ కూడా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పుదీనాను కూడా వేరే జార్లో వేసి కొంచెం కోసుగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి చేస్తున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పలచగా అయిపోద్ది. ఇది కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టానండి. 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేయండి. ఇది మరిగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ సాజీరా, 1 లవంగ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఆకు, 1 యాలిక, 1 బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేయండి. ఇందులోకి ఎక్కువ మసాలాలు వేయకూడదు. కొద్దిగా వేగిన తర్వాత 15 జీడిపప్పు బద్దలు ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇందులోకి 1 పెద్ద బంగాళదుంపని కట్ చేసి వాటర్లో వేసానండి. ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి ముదిరిన చిక్కుడు గింజలండి. చిక్కుడు గింజలు ఒలిచి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఇలా చేస్తాను, మా పిల్లలు తిన్నారు ఇంట్లో. మీకు ఇష్టమైతే చిక్కుడు గింజలు వేయండి, లేదా దీని ప్లేస్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ అయినా వేయచ్చు. గంట సేపు నానబెట్టి వేయాలి. గింజలు బంగాళదుంప మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసి ఆయిల్ తేరే వరకు వేయించుకోవాలి. ఇందులోకి పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి. నూనెలో వేయించాలి పుదీనా పేస్ట్ కూడా. ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇవి 2 కూడా వేసి బాగా కలుపుకొని నేను బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు వాటర్ మరగనివ్వాలి. పుదీనా మిక్సీ జార్లో వాటరు 1 పావు కప్పు కూడా వేసి దుంప గింజలో ఉడికేలా ఉడికిస్తున్నాను. 1.5 గ్లాసు వాటరు గిన్నెలో మరిగిస్తున్నానండి. ఈ వాటర్ అంతా దగ్గర పడి గింజలు బంగాళదుంప కూడా కొంచెం ఉడికింది. ఇందులోకి వాటర్ తీసేసిన బాస్మతి రైస్ కూడా వేసి గింజలు విరిగిపోకుండా స్లోగా నిదానంగా కలుపుకొని 1 నిమిషం ఇందులోకి మరిగించిన వాటర్ వేసుకోవాలండి. ఎప్పుడు మనం బాస్మతి రైస్తో చేసుకున్నప్పుడు పాత రైస్ తోటి చేసుకోవాలండి. ఈ రైస్ కొంచెం కొత్తవి, మనకి తెలియదు కదండి ప్యాకెట్ ఓపెన్ చేసి చేస్తేనే కానీ. ఇందులోకి వాటర్ వేసేసుకుని ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోండి. తక్కువ వస్తే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తే పుదీనా పులావ్ రెడీ అయిపోతుందండి. దీంట్లోకి ఏ కర్రీస్ అవసరం లేదు. రైతాతో సర్వ్ చేసుకోవచ్చండి. నేను వెంటనే మూత తీసి చూస్తున్నాను. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఇంకా మనకి ఆ పుదీనా పేస్ట్ అది కూడా బాగా పట్టి ఉంటుందండి. పులావ్ కూడా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకుని రైతాతో సర్వ్ చేసుకోవడమేనండి. ఉత్తి ప్లెయిన్గా కాకుండా ఇలా బంగాళదుంప కానీ లేదా బఠానీ వేసుకున్నా మనకి తినడానికి పిల్లలు బాగుంటుందండి. నేను చిక్కుడు గింజలతో చేశాను. మీకు ఇష్టం లేకపోతే అదే ప్లేస్లో పచ్చి బఠానీతో కూడా చేసుకోవచ్చు.
ఈ పుదీనా రైస్ మీరు చేయండి. ఈ పులావ్ చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.